వెల్కమ్ టు ధాత్రి బిజినెస్. కోవిడ్ తర్వాత మెడికల్కి సంబంధించి ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ కానీ ఒక ల్యాబ్ అంటే పెథలాజికల్ ల్యాబ్ కానీ పెట్టుకుంటే సక్సెస్ఫుల్గా బిజినెస్ రన్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు. ఈ ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఇప్పుడు మనం కలబోయే గెస్ట్ డాక్టర్ సింగం శ్రీనివాసరావు గారు. ఆయన మ్యాగ్నిస్ డయాగ్నోస్టిక్స్ ఎండి అండ్ ఫౌండర్. రెడీగా ఉన్నారు? హలో సార్. నమస్కారం అండి. సార్, మీరు పర్సనల్గా ఇప్పుడు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో బ్లడ్ బ్యాంక్ అడ్వైజరీ కమిటీ మెంబర్, అలాగే ఎంసీ మెంబర్ స్టేట్ లెవెల్లో. ఎందుకంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే మీకు తెలుసు కాబట్టి, బ్లడ్ బ్యాంక్ అనేది ఒక ఆర్గనైజేషను లేదు అని అంటే ఒక చారిటీనో, అంటే మనకి వెల్ నోన్ అంటే మన చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ఏదైతే ఉందో అది అందరికీ తెలిసిందే. ఇలా బ్లడ్ బ్యాంక్స్ అనేవి ఒక ఇండివిజువల్గా ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇది బిజినెస్ మోడల్లో స్టార్ట్ చేసే అవకాశం ఉందా, లేదంటే ఓన్లీ చారిటీలో స్టార్ట్ చేసే అవకాశం ఉందా? ఎలా ఉంటుంది సార్? అంటే రెండు రకాలుగా ఉన్నాయండి. కొందరు బిజినెస్ మోడల్లో కూడా పెట్టుకున్నారు, కొందరు చారిటీ. ఇప్పుడు రెడ్ క్రాస్ ఇస్ టోటలీ చారిటబుల్ ట్రస్ట్ ఇన్స్టిట్యూట్. ఏంటంటే మనం కలెక్ట్ చేసిన బ్లడ్ క్యాంపులు పెట్టి బ్లడ్ కలెక్ట్ చేస్తాం. కలెక్ట్ చేసి ఫస్ట్ మా ప్రియారిటీ ఇస్ టు సర్వ్ గవర్నమెంట్, లైక్ గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, ఎంఎన్జే, నీలఫర్, వీళ్ళ హాస్పిటల్స్ హైదరాబాద్లో మెయిన్ ప్రియారిటీ. వీళ్ళకు మేము కలెక్ట్ చేసిన బ్లడ్ వీళ్ళకి సప్లై చేయాలి. ఓకే. తర్వాత ప్రజలకి ఎవరైనా డైరెక్ట్ వస్తే వాళ్ళకి ఎట్ రీజనబుల్ కాస్ట్. ఇప్పుడు ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ వెళ్తే, ఎనీ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఒక బ్లడ్ యూనిట్కి మినిమం 1600 వరకు తీసుకుంటారండి. 350 ml అనే బ్లడ్. మా దగ్గరకు వస్తే అది 1000 రూపీస్కే ఉంటుంది, రీజనబుల్గా. ఎందుకంటే ఆ 1000 కూడా ఎందుకు తీసుకుంటాము అంటే, మేము చేసే టెస్ట్లన్నీ అంటే ఏదైతే కార్పొరేట్ లెవెల్లో టెస్ట్లు ఉంటాయో మన బ్లడ్ బ్యాంక్లో కూడా అదే టెస్ట్లు ఉంటాయి. ఇంకా చిన్న చిన్న ల్యాబ్లో ఇంకా డిఫరెంట్ కాస్ట్ ఏదైతే ఉందో తక్కువ ఉంటాయి. ఈ టెస్టులు ఇప్పుడు కార్పొరేట్కి వెళ్ళండి, సపోజ్ ఏదైనా అపోలో అంటే సపోజ్ అలాంటి బిగ్ కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళ పాలసీ ఎలా ఉంటుందంటే, ఏదన్నా సర్జరీ అవుతుంది అనుకోండి పేషెంట్, బ్లడ్ కంపల్సరీ బిఫోర్ సర్జరీ ఇట్ సెల్ఫ్ దే విల్ ప్రిపేర్ ద బ్లడ్ ఇన్ యూనిట్లు ఉండాలి, ఎమర్జెన్సీ. ఆ యూనిట్ ముందే ప్రిపరేషన్ చేసుకుంటారు. పేషెంట్ వాళ్ళ రిలేటివ్ చెప్తారు, ఇంత బ్లడ్ కావాలండి మీరు ప్రిపేర్ చేయాలంటే, వాళ్ళు అనుకుంటారు బయట బ్లడ్ బ్యాంక్ చాలా ఉంటాయి తీసుకొచ్చి ఇవ్వచ్చులే అనుకుంటారు. వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. వీళ్ళ పద్ధతులు వీళ్ళకు ఏంటంటే దట్ ఈస్ గుడ్ ఫర్ దెమ్ ఓన్లీ. ఎందుకంటే వీళ్ళు మైక్రో లెవెల్ నుంచి టెస్ట్ చేస్తారు. ఇప్పుడు బ్లడ్ ఒకరి నుంచి ఒకరికి ఇచ్చేటప్పుడు అందులో ఒక 5 to 6 ఇంపార్టెంట్ టెస్ట్లు ఉంటాయండి. హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజి, హెచ్సివి, విడిఆర్ఎల్, మలేరియా, ఇవన్నీ టెస్టులు కంపల్సరీ గ్రూప్ చెక్, బ్లడ్ గ్రూప్ చెక్ చేసి ఇవన్నీ టెస్టులు చేస్తారు. అవి చేయడానికి చాలా మినిమం. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో నేను ఇంతకుముందు చెప్పాను చూడండి, 40 lakhs మిషన్ మేము ఫ్రీగా ఇచ్చి ఆ రియేజెంట్స్, అలాంటి మిషన్లో చేస్తే ఏంటంటే ఎగ్జాక్ట్ అక్యురేట్ డయాగ్నోసిస్ వస్తుంది. ఇప్పుడు హెచ్ఐవి ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్, చాలా భయంకరమైన వ్యాధి. ఆ హెచ్ఐవి సోకితే ఇమ్యూనిటీ రాను రాను తగ్గిపోయి మనిషి చాలా ప్రాబ్లంలో పడతాడు. సో అది లేకుండా మనం చెక్ చేయాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నిక్, అడ్వాన్స్డ్ టెక్నిక్ తో చేయాలి. ఇవన్నీ కార్పొరేట్ వాళ్ళు చేస్తారు. సో బ్లడ్ బ్యాంక్, రెడ్ క్రాస్, నేను అడ్వైజరీ కమిటీ మెంబర్ అయినందుకు వన్ ఆఫ్ ద, ఇక్కడ కార్పొరేట్ లో ఎలా జరుగుతుందో సేమ్ అదే లెవెల్లో లాంచ్ చేసినాం మేము, ఇక్కడ ఇన్స్టాల్ చేసినాం రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్. అంటే మాకు ఖర్చే మినిమం 500 to 600 రూపీస్ ఒక పేషెంట్ కి అవుతుంది. అన్ని టెస్టులు చేసి అప్పుడు దిస్ ఇస్ ద క్లీన్ బ్లడ్ అని ఇవ్వాలి పేషెంట్. అప్పుడే కదా సార్. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ కి జనాలు ఎందుకు వెళ్తారు? అక్కడికి వెళ్తే నాకు సరైన జస్టిఫికేషన్ దొరుకుతుంది, సరైన వైద్యం దొరుకుతుంది, నేను బతుకుతాను అనే ఉద్దేశంతోనే వెళ్తారు. అలాంటప్పుడు వీళ్ళు కూడా అది పాటించాలి, నిలబెట్టుకోవాలి. అందుకే ఎందుకు ఎక్కువ ఉంటాయి చార్జెస్ అంటే ఇలా. కరెక్టే మీరు చెప్పేది. చారిటీ పరంగా ఇవన్నీ అఫోర్డబుల్, లేదంటే ఎవరో ఒకరు డొనేట్ చేస్తారు, ఇదంతా వర్కౌట్ అవుతుంది. కానీ ఒక ఇండివిజువల్ గా బ్లడ్ బ్యాంక్ పెట్టాలి అంటే బిజినెస్ మోడల్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు నేను చేసే ప్రతి ఒక్క మిషన్ ప్రతి ఒక్క ల్యాబ్ లో పాసిబుల్ కాదండి. కాకపోతే టెస్టులు చేస్తారు అందరు. చేసే పద్ధతులు ఉంటాయి. సపోజ్ ఇప్పుడు బేసిక్ 3 టెస్టులు ఉంటాయండి. బేసిక్ లెవెల్ టెస్ట్లు ఉంటాయి, మిడిల్ లెవెల్ అంటే సెన్సిటివిటీ ప్రకారం బేసిక్ ర్యాపిడ్ టెస్ట్ అని ఉంటుంది. ఇప్పుడు హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజి, హెచ్సివి పైన 40 lakhs మిషన్ల కెమిలుమినెసెన్స్ క్లియర్ టెక్నాలజీ అంటాం. క్లియర్ టెక్నాలజీలు చేస్తే మినిమం 500 రూపీస్ ఈ 4 టెస్ట్లకు అవుతుందని చెప్పారు. అదే ఎలైజా మోడల్ ఏంటంటే బేసిక్
మన డ్రగ్ కంట్రోల్ అప్రూవ్ చేసిన టెస్ట్ అది. అంటే సెన్సిటివిటీ దానికన్నా కొంచెం తగ్గుతుంది, బట్ ఇట్ గివ్స్ ద రిజల్ట్. ఓకే. సో దానికన్నా ఇది రూపీస్ తగ్గుతుంది. సో ఇంకా దానికన్నా తక్కువ అంటే ర్యాపిడ్ ఇప్పుడు సపోజ్ ఆపరేషన్కి ఏదైనా సడన్ గా యాక్సిడెంట్ అవుతుంది, ఆ అబ్బాయికి ఇమ్మీడియట్ గా సర్జరీ చేయాలి డాక్టర్, అప్పుడు ఏం చేస్తారు, ఈ కెనాట్ వెయిట్ ఫర్ ద ఆ టెస్ట్ చేయాలంటే మినిమం 3 గంటలు కావాలి, అంత లోపల పేషెంట్ వెళ్ళిపోతాడు. అందుకే ఇమీడియట్ గా ర్యాపిడ్ టెస్ట్ అవైలబుల్ మన దగ్గర. ర్యాపిడ్ ఆల్సో విల్ గివ్ ద అక్యురేట్ డయాగ్నోసిస్, బట్ ఇమీడియట్ గా ఇస్తుంది. ఇవన్నీ కూడా టెస్ట్లు, లాజిస్టిక్స్ ఇవన్నీ ఓకే. బట్ ఒక ఇండివిజువల్ ఒక బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేసి ఒక రెవెన్యూ సైకిల్ ఎలా ఉంటుంది, దానికి ఎలాంటి పర్మిషన్స్ కావాలి, ఎవరికి పడితే వాళ్ళకైతే బ్లడ్ బ్యాంక్ పెట్టాలి అని అంటే దానిలో కూడా చాలా మానుపులి, చాలా మంది దాన్ని మిస్యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి బిజినెస్ పరంగా ఏమేమి నామ్స్ ఉన్నాయి సార్? ఇది దీనికి డిఎంహెచ్ఓ నుంచి ఫస్ట్ అప్రూవల్, ల్యాబ్కి ఎలా తీసుకుంటామో బ్లడ్ బ్యాంక్ కూడా అప్రూవల్ తీసుకోవాలి. మెయిన్ బ్లడ్ బ్యాంక్ ఏంటంటే డ్రగ్ కంట్రోలర్ నుంచి సెంట్రల్ అండ్ స్టేట్ 2 లైసెన్సులు కావాలి మనకి. సో ఆ 2 లైసెన్స్ల కోసం కావాల్సిన అప్రూవల్స్ లైక్ డాక్టరు, బెడ్స్, 1100 SFT, మినిమం 1100 SFT కావాలండి ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టాలంటే. 1100 to 1200 SFT మినిమం కావాలి. సో అంత ప్లేస్ చూపించాలి, అన్ని పోర్షన్స్ చూపించాలి యాజ్ పర్ ద నామ్స్. కరెక్ట్. మై నామ్స్ ఉంటాయి, ఆ నామ్స్ అంతా బిల్డింగ్ సెట్ చేసుకున్నాక పర్టికులర్ మిషన్స్ కూడా ఉంటాయి, ఈ మిషన్ కింది రిక్వైర్మెంట్ ఇదంతా చేసి మళ్ళీ రిఫరల్స్ కి సబ్మిట్ చేయాలి. కరెక్ట్. ఒక కన్సల్టెంట్ ఉండాలి, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ డాక్టర్ ఉండాలి, టెక్నీషియన్స్ ఉండాలి, నర్స్ ఉండాలి. ఇవన్నీ అప్లై చేసుకున్నాక డ్రగ్ లైసెన్స్, అది డ్రగ్ సర్టిఫికేట్ కోసం కంట్రోలర్ వారికి ఇప్పుడు మన దగ్గర స్టేట్ కంట్రోల్ ఉంటుంది, డ్రగ్ కంట్రోల్, అది రావాలి, సెంట్రల్ నుంచి రావాలి. అవి మనం అంతా రెడీ చేసుకొని సబ్మిట్ చేయగానే వాళ్ళు వెరిఫికేషన్కి వస్తారు. ఎవ్రీథింగ్ యాజ్ పర్ ద పేపర్, యాజ్ పర్ ద నామ్స్ ఉంటే దెన్ దే విల్ గెట్ ద లైసెన్స్ ప్రాసెస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. పేషెన్స్ కి మీ టైం. థ్యాంక్ యూ సార్.